నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారులపై రైతులు ఆరబోసిన ధాన్యం రాశులు మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. వీణవంక మండలం వల్మాపూర్ గ్రామం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. జమ్మికుంట పట్టణానికి చెందిన మైసా సురేందర్, మైసా కార్తికేయ మరియు దేవేందర్లు బైక్ పై వెళ్తుండగా వల్భాపూర్ గ్రామం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. రోడ్డుపై ఉన్న ధాన్యం రాశుల కారణంగా దారి సరిగ్గా అంచనా వేయలేక ముందు వెళ్తున్న ఎడ్ల బండిని వారి బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. కేవలం రోడ్లపై ఉన్న ధాన్యం రాశుల వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వానాకాలం, యాసంగి సీజన్లలో రోడ్లనే కల్లాల్లా మార్చుకుని రైతులు ధాన్యం ఆరబోస్తుండటంతో వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో ఈ ధాన్యం రాశులు కనిపించక ఇలాంటి ప్రాణ నష్టాలు జరుగుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా రిపోర్టర్ అందిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.